ఏజెన్సీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకువెళ్ళొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కృష్ణా జిల్లాలో పర్యటన. ఇందులో ప్రధానమైనటువంటి పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు బస్టాండ్ గొడవర మీదుగా రొయ్యూరు రోడ్డు 2 నెలల క్రితం నడిచేందుకు కూడా రోడ్డు లేదని చెప్పి అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అడగడం, దానికి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆ రోజును ప్రకటించడం, తాజాగా నడిచేటటువంటి పరిస్థితిని చూపెడుతూ అక్కడ ప్రయాణించడం అన్నటువంటిది కీలకమైంది. గొడవరు రొయ్యూరు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఈ సందర్భంగా ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. కంకిపాడు రొయ్యూరు గొడవరు పంచాయతీలో ఉన్న 21,000 మంది ప్రజలకి ఈ రోడ్డు ద్వారా ప్రయోజనం కలగబోతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ టూర్లో పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకున్నారు. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవరు వరకు మొత్తం 5 కిలోమీటర్ల రోడ్డును జాతీయ ఉపాధి హామీ పథకం SDRF నిధులతో నిర్మించినటువంటి అంశం. 3.63 కిలోమీటర్ల మేర గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మిగిలినటువంటి రోడ్డు NDRF నిధులతో పూర్తి చేశారు. దీనికోసం మొత్తంగా 3 కోట్ల రూపాయలు ఖర్చయింది. గొడవర వరకు సీసీ రోడ్డు, తర్వాత బీటీ రోడ్డు వేశారు. చివరి దశ పనులు సాగుతున్నాయి. ఈ పనులు సంక్రాంతి నాటికల్లా పూర్తవుతాయన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఏదైతే మన గుడివాడకి సంబంధించినటువంటిది అప్పట్లో వెనిగళ్ల రాము అడిగినటువంటి సందర్భంగా 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మతులకు సంబంధించినటువంటి అంశం 3.8 కోట్ల నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టినటువంటి వ్యవహారం. పంచాయతీకి 4 లక్షలు ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పు చేయడం, 14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తయినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ మల్లాయిపాలెం రక్షిత మంచినీటి సరఫరా కేంద్రం దగ్గర పరిశీలించడం, స్టోరేజ్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్లతో పాటు 14 గ్రామాల మరమ్మతులకు ముందు తర్వాత నీటి నమూనాలను పరిశీలించడం అన్నటువంటిది చేసుకొచ్చారు.